ఏంటంటే దేవుని మాటకు లోబడిన వారు. ఈ 3 గుణ లక్షణాలు మనలో ఉంటే, ఇంకా చెప్పుకుంటూ పోతే 12 గుణ లక్షణాలు సౌలులో ఉన్నాయి. 12 గుణ లక్షణాలు ఇక బెన్యామీను గోత్రములో ఉన్నాయి. మూడు విషయాలు మాత్రం మీకు చెబుతున్నాను. ఒకటి, దేవుని మాట వినని వారు. రెండవది, ఉపదేశానికి లోబడిన వారు. మూడవది, ఇక ఇశ్రాయేలు పెద్దలు ఇది పాపము, ఇది చేయకూడదని వారి దగ్గరకు వచ్చి చెప్పినా కూడా, పెద్దలు కూడా అలాగే సేవకులు కూడా చంపించిన క్రూరమైన స్వభావం కలిగిన వారు. ఇలాంటి గుణ లక్షణాలు మనలో ఉంటే, కొత్త నిబంధన సంఘమా, దేవుని ప్రతిష్ఠించబడిన ప్రజలారా మీతో దేవుడు మాట్లాడుతున్నారు. అవన్నీ బయటికి కనపడవు కానీ పరిశుద్ధాత్మని ఆత్మతో మాట్లాడుతున్నప్పుడు నీవు సరి చేసుకో. అలాంటి ఆలోచన కలిగి మనం ఉన్నావేమో. ఒకవేళ బయట నీ బ్రతుకు వేరు, కుటుంబములు బ్రతుకు వేరు, సంఘములు బ్రతుకు వేరుగా 3 రకాల బ్రతుకుతున్నవేమో. అవన్నీ వ్యర్థమైనవి. ఆ దేవుడు చెబుతున్నాడు, నాతో నువ్వు నిలబడాలంటే, ప్రతిష్ఠించబడిన సీయోను కొండపైన నిలబడాలంటే నువ్వు తప్పించబడాలి. ప్రతిష్ఠించబడిన నేను నిలిచి సీయోను కొండపైన నువ్వు కూడా నిలబడాలి అంటే నువ్వు వేరుపాటు జీవితం కలిగి ఉండాలి. లోకముల నుండి నా దేవుడు నిన్ను వేరుపరిచి క్రీస్తువని బండపైన, క్రీస్తువని సంఘంలో సత్తువ కలిగిన భూమిలో నేను నాటింది. ఎందుకంటే తిరిగి లోకములు బ్రతకడానికి కాదు. నువ్వు సత్తువ గల భూమిలో నాటిన కొమ్మగా నువ్వు ఉంటే ఈ భూమిలో ఈ యొక్క ఆ కంచె కలిగిన తోటలు ఫలిస్తావు.